పార్టీని ప్రకటించిన ఎలన్ మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. అమెరికాలో ఇప్పటివరకు రెండే పార్టీలు ఉన్నాయి, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రటిక్ పార్టీ. సో ఆ రెండు పార్టీలు ఇవన్నీ కూడా దేశాన్ని ముంచేసినాయి, మోసం చేసినాయి అని ట్రంప్ నుంచి విడిపోయిన ఎలన్ మస్క్ ఆయన ఒక కొత్త పార్టీని అమెరికాలో స్థాపించిండు. అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టం అయితే కొత్త పార్టీ పెడతానని అన్నట్లుగానే అది చట్టం కాగానే అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తన పార్టీ ద్వారా దేశంలోని ద్విపార్టీ వ్యవస్థను సవాల్ చేయబోతున్నట్టుగా వివరించారు. అంటే రెండే పార్టీలు కదా అక్కడ. అయితే తన పార్టీని ఎక్కడ రిజిస్టర్ చేసేది ఆయన వెల్లడించలేదట. ప్రభావితం చేయగలరా? తన పార్టీ ద్వారా ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలిగే అవకాశాలు చాలా తక్కువట. ఆయనకు అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదట. విదేశాల్లో జన్మించిన కారణంగా ఆయనకు ఆ అర్హత లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో జన్మించిన పౌరులకు మాత్రమే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుందట. మహా అయితే ఆయన గవర్నర్ వరకు వెళ్ళొచ్చు. గతంలో అమెరికా బయట జన్మించిన హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ అయిందట. సో అమెరికా రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ స్థాయి వరకు వెళ్ళొచ్చు విదేశీయుడైతే, కానీ అంతకు మించి ఆ దేశ అధ్యక్షుడు అవ్వడానికి అవకాశం లేదు. ఆ దేశ అధ్యక్షుడు కావాలంటే ఖచ్చితంగా అమెరికాలో పుట్టి ఉండాలి. మస్క్ పార్టీ ప్రధానంగా అమెరికా కాంగ్రెస్లోని 2-3 సెనెట్ సీట్లు, 8-10 ప్రతినిధుల సభ సీట్లపై దృష్టి పెట్టబోతున్నది. చట్టాలను ఆమోదించడంలో కీలకంగా మారడానికి అమెరికా కాంగ్రెస్లో ఈ నెంబర్లు సరిపోతాయని ఆయన భావిస్తున్నారట. గతంలో విఫలం. అమెరికాలోని రెండు పార్టీల వ్యవస్థపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అయితే గత శతాబ్ద కాలంలో మూడో పార్టీ పెట్టడానికి చేసిన పలు ప్రయత్నాలన్నీ విఫలమైనాయట. సో అందులో దట్టు ఆయన ఆ దేశం వాడు కాకపోవడం, ఆయనకి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేకపోవడం, సో ఒక పార్టీ అధ్యక్షుడిగా అదే పెద్ద మైనస్ పాయింట్ కింద కనిపిస్తున్నది. కాకపోతే అక్కడ ఉన్న రాజకీయాలని, ఇష్యూస్ని ఫోకస్ చేయడంలో ప్రభావితం చేయొచ్చు.